ఈ మధ్యకాలంలో ఏజ్‌తో సంబంధం లేకుండా రైట్ 5 సంవత్సరాల చిన్న పిల్లల నుంచి 78 సంవత్సరాల పెద్దవారికి కూడా ఒక పెద్ద సమస్య వెంటాడుతుంది. అదేంటో తెలుసా? అదేనండి మలబద్ధక సమస్య. అంటే మనం పొద్దున లేవగానే మన డే స్టార్ట్ అయ్యేదే ఆ మల విసర్జన ప్రక్రియతో. అది ఎంత సజావుగా సాగితే మన డే అంతా ప్రొడక్టివ్‌గా అంత యాక్టివ్‌గా ఉంటుంది. అది సజావుగా జరగకపోతే డే అంతా కూడా డల్‌గా ఉంటుంది. సో, మీలో ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఇది వేరే వాళ్ళకి చెప్పుకోలేరు. కొంతమందికి పొద్దున్న లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే గాని మోషన్ రాదు. కొంతమందికి టీ తాగితే గాని రాదు. కొంతమందేమో లీటర్ నీళ్ళు తాగుతారు. ఇవన్నీ బానే ఉన్నాయి. కొంతమందికి ఓ సిగరెట్ తాగితే గాని రాదు. సిగరెట్ తాగే అలవాటు లేని వాళ్ళు కూడా దీని కొరకు సిగరెట్‌ని అలవాటు చేసుకొని రైట్ కమోడ్‌లోకెళ్ళి వాష్‌రూమ్‌లోకెళ్ళి డోర్ పెట్టేసుకొని సిగరెట్ తాగి వెళ్తున్నారు. సో, ఇలా ఎంతసేపని మీరు ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో, అది చేసి కూడా సరిగ్గా రాని వాళ్ళు కూడా చాలా బాధపడే వాళ్ళుంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది మన దగ్గరికి వచ్చారు. వచ్చి మన దగ్గర ఈజీగా 1, 1 ½ మంత్‌లో ఆ కాన్‌స్టిపేషన్ సమస్య నుంచి ఈజీగా బయటపడ్డ వాళ్ళున్నారు. అదేంటో తెలుసా? వెరీ సింపుల్ అండి. రైట్? ఆ సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ ఉంది. ఈ బాటిల్ గోడకి ఏదైనా అంటుకుందనుకోండి. రైట్? ఒక స్టిక్కీ పదార్థం ఏదైనా అంటుకొని అదసలు ఎంత తీసినా కూడా బయటకి రాలేదనుకోండి. అప్పుడు ఏం చేస్తాం సింపుల్‌గా బాటిల్ తీసుకొని బాటిల్‌లో నీళ్ళేసి ఇట్లా పూర్తిగా షేక్ చేస్తాం టైట్‌గా. టైట్‌గా షేక్ చేసి వాటర్ తీసేస్తే బయటకొచ్చేస్తుంది. ఎగ్జాక్ట్‌గా మన ఋషులు, మునులు మనకు యోగాలో సేమ్ అలాంటి టెక్నిక్ ఇచ్చారు. అంటే బాటిల్‌లో మీకు గోడకి అంటుకున్న పదార్థం కనబడుతుంది. బట్ మన బాడీలో అది ఎక్కడ ఇరుక్కుపోయిందో మనకు తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయిందో మనకు తెలియదు. సో, వీటన్నిటిని బయటపడడానికి మనకు చాలా చాలా సింపుల్ టెక్నిక్ ఉంది. దాన్నే మనం యోగా పరిభాషలో శంఖ ప్రక్షాళన అంటాం. సో, ఈ శంఖ ప్రక్షాళన ద్వారా కాన్‌స్టిపేషన్ సమస్యకి ఈజీగా చెక్ పెట్టొచ్చు. చాలా చాలా సింపుల్. దీనికి ఎటువంటి మెడికేషన్ అవసరం లేదు. రైట్? మీరేదో కష్టపడి ఏదో పెద్ద పెద్ద ఆసనాస్ కూడా వేయాల్సిన అవసరం లేదు. రైట్? సో, ఇది ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఒక 1 వీక్ ప్రాసెస్ అండి. మీరు పట్టుమని 1 వీక్ మన దగ్గర క్లాసెస్ జాయిన్ అయ్యి ఈ క్రియ చేసినట్లయితే మీరు ఈజీగా దీని నుంచి బయటపడొచ్చు. హాయ్! నా పేరు ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. సో, ఇప్పుడు మీరు ఈ శంఖ ప్రక్షాళన ప్రాసెస్ గురించి తెలుసుకోవాలని చాలా క్యూరియస్‌గా ఉన్నారా? రైట్. వెరీ సింపుల్. ఎప్పుడైతే ఇలాగే చెప్పానో బాటిల్‌లో వాటర్ ఏసి షేక్ చేస్తున్నామని చెప్పాం గదా! సేమ్ ప్లేస్, సేమ్ టెక్నిక్ బాటిల్ బదులు మన బాడీని వాడతాం. బాడీలో వాటర్ ఏసి బాడీని షేక్ చేస్తాం. బాడీలో షేక్ చేయడం గాదు. ఆ వాటర్ ప్రెషర్ అనేది మన బాడీలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ అంగాల పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మనం ఆసనాస్ వేస్తాం. వీటిని శంఖ ప్రక్షాళన ఆసన సిరీస్ అంటుంటాం. ఇది చేస్తే మీరు పుట్టినప్పటి నుంచి సంవత్సరాల నుంచి మీ పొట్టలో పేరుకుపోయిన మలమంతా కూడా ఫ్లష్ ఔట్ అయిపోయి బాడీ నుంచి బయటకి వచ్చేస్తుంది. సింపుల్‌గా ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఈ బాటిల్ నుంచి ఫ్రెష్ వాటర్ ఎలా తాగుతారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాటర్ మీ యానస్ నుంచి బయటకి వచ్చేస్తుంది. లిటరల్లీ యానస్ నుంచి యాజ్ ఇట్ ఈజ్‌గా వాటర్ బయటకొచ్చేస్తుంది. అంటే సంవత్సరాల తరబడి ఏ విధంగా అయితే మీరు వెహికల్‌ని 2 మంత్స్‌కోసారి మొత్తం సర్వీసింగ్ చేస్తారో, ఏ విధంగా అయితే మీ వాషింగ్ మిషన్‌ని 2 మంత్స్‌కోసారి టబ్ వాష్ పెడతారో, అలాగే ఈ పొట్టని కూడా టబ్ వాష్ పెట్టి టోటల్‌గా అందులో పేరుకుపోయిన మలానంతా కూడా ఈజీగా, హ్యాపీగా బయటకి తీసేయొచ్చు. సో, ఈ ప్రాసెస్ యూజువల్లీ మనం సండే రోజు చేస్తుంటాం. మీరు ఆన్‌లైన్‌లో కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందేం లేదు. దీనికి సెట్ ఆఫ్ ఆసనాస్‌ని మీరు మన దగ్గర జాయిన్ అయినప్పుడు మనం ఒక 1 వీక్ ప్రాక్టీస్‌లో డైలీ మార్నింగ్ కావాలంటే మార్నింగ్, ఈవినింగ్ కావాలంటే ఈవినింగ్ ఆన్‌లైన్‌లో మీకు ఆసనాస్ ప్రాక్టీస్ చేయిస్తాం. ఆసనాస్ మీరు చేస్తూ సండే రోజు ఈ క్రియ చేసినట్టయితే మొత్తం ఫ్లష్ ఔట్ అయిపోతుంది. మీ మొత్తం ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ అంతా కూడా నీట్‌గా వాష్ ఔట్ అయిపోయి మీరు పుట్టినప్పుడు మీకు ఎలాంటి మీ ఇంటెస్టైన్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటెస్టైన్ వస్తుంది. సో, ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా సింపుల్ ప్రాసెస్. అసలు దీంట్లో ఎలా జరుగుతుంది? మన లార్జ్ ఇంటెస్టైన్ ఎలా ఉంటుంది అని తెలుసుకున్నట్లయితే ఈ విధంగా రైట్ కోన్ షేప్‌లో ఇక్కడ ఉంటుంది. ఇక్కడంతా కూడా ఈ లార్జ్ ఇంటెస్టైన్ పైప్‌గా ఉంటుంది. ఇక్కడ అన్నీ మెలికలు తిరిగి ఉంటాయి. సో, ఈ కార్నర్స్‌లో ఎక్కడ కూడా ఈ మలం పేరుకుపోయి ఉండొచ్చు. మీరు ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేసినట్లయితే అమెరికన్‌లో వచ్చిన పెద్ద సమస్య ఏంటో తెలుసా? కొలన్ క్యాన్సర్. రైట్? అంటే వాళ్ళ కొలన్‌లో ఈ వ్యర్థ పదార్థాలు ఇరుక్కుపోవడం వల్ల అంటే ఈ కాన్‌స్టిపేషన్ సమస్య రావడానికి ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి ప్లస్ మనం తీసుకునే డైట్ ఒకటి. అంటే అమెరికన్స్‌లోనే ఎందుకొస్తుంది మీరెప్పుడైనా ఆలోచించారా? నోటీస్ చేశారా? ఎందుకంటే వాళ్ళు పిజ్జాలు, బర్గర్‌లు ఎక్కువ తింటున్నారు కాబట్టి. అంటే ఎస్పెషల్లీ ఆ పిజ్జాలో
టాపింగ్‌కి వాడే ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది నెలల తరబడి కూడా అరగకుండా మీ ఇంటెస్టైన్ వాల్స్‌కి స్టిక్ అయిపోయి ఉంటుంది. కాబట్టే వాళ్ళకి కొలన్ క్యాన్సర్ అనేది వస్తుంది. మీరు కావాలంటే గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి. ఎక్కువ మంది అమెరికన్స్ కొలన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. సో, మీరు అలాంటి సమస్య నుంచి బయటపడాలనుకుంటే చాలా చాలా సింపుల్ టెక్నిక్. ఇది మీకు వితిన్ 1 వీక్‌లో క్లియర్ అయిపోతుంది. ఎవరైనా కూడా హ్యాపీగా కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అసలు లెక్క ప్రకారం చెప్పాలంటే మన భారతీయ సంస్కృతి ప్రకారం మన ప్రతి సంవత్సరంలో 6 ఋతువులుంటాయి. ప్రతి ఋతువులో వాతావరణం మారుతుంది. రైట్? టెంపరేచర్స్ మారుతుంటాయి. మనకు అవైలబుల్ అయ్యే ఫుడ్ కూడా మారుతుంటుంది. సో, మన పూర్వీకులు చెప్పిందేంటంటే ఎవ్రీ 2 మంత్స్‌కోసారి ఋతువులు మారినప్పుడల్లా ఈ శంఖ ప్రక్షాళన క్రియ అనేది మనం ఖచ్చితంగా చేసుకోవాలని. సో, అట్‌లీస్ట్ మీకు అంత కుదరకపోయినా ఎవ్రీ 3 మంత్స్ లేదా ఎవ్రీ 6 మంత్స్‌కోసారైనా ఖచ్చితంగా మీరు ఈ ప్రాసెస్ చేసుకున్నట్లయితే మీరు హ్యాపీగా దీని నుంచి ఈజీగా బయటపడేసేయొచ్చు. దీని నుంచి హెల్తీగా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. మీ ఇంటెస్టైన్ అంతా కూడా ఎప్పుడు హెల్తీగా ఉంటుంది. సో, ఎటువంటి హెసిటేషన్ లేకుండా స్క్రీన్ పైన అయితే నంబర్ ఉందో ఆ నంబర్‌కి కాల్ చేసి మీరు ఈజీగా ఈ ప్రోగ్రామ్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఆ 1 వీక్‌లో ఒక డిఫరెంట్ డైట్ ఉంటుంది. ఆ డైట్ ఫాలో అవ్వాలి. అండ్ ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా రైట్? సో, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మనకు మేజర్‌గా అంటే ఈ కాన్‌స్టిపేషన్ సమస్య రాకుండా ఉండడానికి మనం మేజర్‌గా ఫోకస్ చేయాల్సింది వచ్చేసి మన లైఫ్ స్టైల్ అండ్ డైట్. రైట్? అంటే మన లైఫ్ స్టైల్ అండ్ ఈ డైట్ ఈ 2 ఫ్యాక్టర్స్ మీద మనం ఫోకస్ చేసినట్లయితే మనం ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. డైట్‌లో మీరు తినే డైట్‌లో 40% రా ఫుడ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అండ్ మీరు తీసుకునే ప్రతి మీల్‌లో కూడా అది బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఏదైనా కూడా దాంట్లో ఫైబర్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ చేస్తున్నారు. వెరీ సింపుల్. ఇడ్లీ బ్యాటర్‌ని ఇడ్లీ పాత్రలో వేసే ముందు అక్కడ ఆ పాత్రలో కొంచెం క్యారెట్‌ని గ్రేట్ చేసి పాత్రలో వేయండి. వేసి దాని మీద ఇడ్లీ బ్యాటర్ వేయండి. సో, మీరు దాన్ని తీసి తినేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఇడ్లీ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. వైట్ డల్‌గా ఉండకుండా చూడడానికి డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. అందులో కొంచెం క్యారెట్, కొంచెం బీట్రూట్ ఏసేయండి. అది ఇడ్లీతో పాటు మీరు తినడం వల్ల మళ్ళా సెపరేట్‌గా మీరు ఫైబర్ తినాల్సిన అవసరం లేకుండా ఆ క్యారెట్, బీట్రూట్ ద్వారా మీ ఫైబర్ మీ ఫుడ్‌లోకి వచ్చేస్తుంది. లంచ్ తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరు ఒక 2 క్యారెట్‌లో ఒక క్యుకంబర్ తీసుకొని దాన్ని మంచిగా నమిలి తినండి. రైట్? ఈవినింగ్ కూడా అదే విధంగా మీ డైట్‌లో ఈ రా ఫుడ్ రైట్ ఎస్పెషల్లీ ఈ ఫైబర్ ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే మీరు సూపర్ మార్కెట్‌కెళ్ళి డైరెక్ట్‌గా చాలా స్మూత్‌గా ఉండే గోధుమ పిండి అలాంటివి తీసుకోకండి. ఆ స్మూత్‌గా ఉండే గోధుమ పిండిలో ఫైబర్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ జీరో. ఫైబర్ పర్సెంటేజ్ కంప్లీట్‌లీ జీరో. రైట్? సో, ఈ ఫైబర్ పర్సెంటేజ్ జీరో అంటే మీ మోషన్స్ కూడా జీరో అయిపోతాయి. రైట్? సో, ఏ విధంగా అయితే మనం ఇల్లుని ఊడ్చేస్తుంటామో అదే విధంగా మన ఇంటెస్టైన్‌లో ఇలా ఊడ్చే ప్రక్రియ అంటే మలం మొత్తం క్లియర్‌గా బయటికెళ్ళిపోయే ప్రక్రియ జరగాలంటే మీ డైట్‌లో మైదా లాంటి ఐటెమ్స్ తక్కువుండి, ఫైబర్ లాంటి ఐటెమ్స్ అనేవి ఎక్కువుండాలి. సో, ఇలాంటివి మీరు ఫాలో చేయొచ్చు. మన ప్రోగ్రామ్‌కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈజీగా మీ మొత్తం ఇంటెస్టైన్‌ని క్లియర్ చేసేసుకోవచ్చు. రైట్? మీ ఫ్రెండ్స్‌కి ఎవరైతే ఈ సమస్యలో బాధపడుతున్నారో కాన్‌స్టిపేషన్ సమస్యతో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రోగ్రామ్‌లో జాయిన్ చేసుకొని మీరందరూ కూడా హ్యాపీగా బెనిఫిట్ పొందండి. థ్యాంక్ యూ.